కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. ఈ సందర్భంగా మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని ఆలోచిస్తున్నారు. పనితీరు ఆధారంగా కొంతమందికి ప్రమోషన్లు ఇచ్చి మరికొంతమందికి ఉద్వాసనలు పలుకుతారు. ఈసారి మిత్రపక్షాలకు చెందిన పార్టీలకు మరిన్ని బెర్తులు కేటాయించే అవకాశం ఉంది. బీహార్ సీఎం పదవిని వదులుకొని రాజ్యసభకు వెళ్లిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ కి కేబినెట్ పోస్టు ఖాయమని తెలుస్తోంది. జేడీయూతో పాటు కీలకమైన మరో మిత్రపక్షం తెలుగుదేశం పార్టీకి మోడీ కేబినెట్ లో ప్రాధాన్యత పెరగవచ్చని సమాచారం. ఇప్పటికే రామ్మోహన్ నాయుడు కేబినెట్ హోదాలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో రామ్మోహన్ నాయుడు శాఖ మారొచ్చని అంటున్నారు. మంత్రిగా మంచి పనితీరుతో ప్రధానమంత్రిని మెప్పించిన పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రమోషన్ ఇచ్చి స్వతంత్ర హోదా, సహాయ మంత్రి లేదా కేబినెట్ ర్యాంక్ ఇచ్చే అవకాశం ఉంది. వీరిద్దరితో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి మరొకరికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దొరుకుతుందని ఢిల్లీలో చర్చ జరుగుతుంది. ఏపీ నుంచి ఎన్డీఏలో మరో కీలక భాగస్వామి అయిన జనసేన పార్టీని కేంద్ర కేబినెట్ లో చేర్చుకోవాలని ప్రధానమంత్రి భావిస్తున్నారట. ప్రస్తుతం జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వీరిలో ఒకరికి సెంట్రల్ మినిస్టర్ పోస్టు దక్కే అవకాశం ఉంది. ఏపీ నుంచి బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మ కేంద్ర కేబినెట్ లో ఉండగా ఇంకొకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ శాఖలు మారొచ్చని తెలుస్తోంది. వీరికి తోడు రాజ్యసభ ఎంపీగా ఉన్న కె లక్ష్మణ్ కి కేంద్ర కేబినెట్ లో బెత్తు ఖాయమనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో, ఆ తర్వాత సంవత్సరం గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ కోసం పార్టీని బలోపేతం చేసేందుకు కొంతమంది కేంద్ర మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి వారికి పార్టీ పదవులు అప్పగించాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. 2029 నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్న ప్రధానమంత్రి ఈసారి కేబినెట్ విస్తరణలో మహిళలకు మరింత ప్రాధాన్యత కల్పించనున్నారు. మహిళా కోటాలో ఏపీ నుంచి పురంధేశ్వరి, తెలంగాణ నుంచి డీకే అరుణ పోటీలో ఉన్నారు. సీనియర్లు, యువత మధ్య సమతుల్యతతో మహిళలకు పెద్దపీట వేస్తూ కేబినెట్ కూర్పుపై ప్రధానమంత్రి కసరత్తు చేస్తున్నారు.